ఇంకో హ్యాపీ మూమెంట్ అయితే జరిగింది. అది చూసేయండి రండి. అయిపోయిందో. ఈ బ్యూటిఫుల్ లెహంగా డ్రెస్ డీటెయిల్స్ తెలియాలంటే నా వీడియో అయితే కంప్లీట్ గా అయితే వాచ్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదండి? ఈ మే 19th తో మాకు మ్యారేజ్ అయ్యి హాఫ్ డెకేడ్ అవుతుంది. అంటే సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ అయ్యి 5 years అయితే కంప్లీట్ చేసుకున్నాం. జస్ట్ 5 years అండి. ఇలాంటి మ్యారేజ్ యానివర్సరీస్ ఎన్నో మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. నైట్ మా హస్బెండ్ విషెస్ చెప్పి రేపు మార్నింగ్ ఫాస్ట్ గా రెడీ అవ్వండి, ఎక్కడికైనా బయటికి వెళ్దాం అని అన్నారు. ఎక్కడికి అని ఎన్నిసార్లు అడిగినా అసలు చెప్పలేదు. కొంచెం టైం సస్పెన్స్ తర్వాత చెప్పారనుకుంటున్నారా? లేదండి, ఫైనల్ గా సర్ప్రైజ్ అని అన్నారు. మా హస్బెండ్ ఆఫీస్ టెన్షన్స్ వల్ల బాగా బిజీగా ఉన్నారు అని చెప్పి నేనే ఈ యానివర్సరీ ని గేమ్స్ ఆడి అట్లా ఎలాగోలా మెమరబుల్ గా చేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ మా హస్బెండ్ ప్లాన్స్ చూస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. సో ఈ ఇయర్ కూడా ఇంకా తగ్గేదేలే. ఈ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకున్నామో, ఎలా చేసుకున్నామో మీకు తెలియాలంటే ఈ కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పటిదాకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలా మంది అయితే నా వీడియోస్ వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. మార్నింగే ఎర్లీగా పూజ చేసేసుకొని నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నా బ్యూటిఫుల్ డ్రెస్ మీకు నచ్చిన, ఈ జ్యువెలరీ నేను ఎక్కడ తీసుకున్నానో మీకు తెలియాలి అన్నా, ఈ బ్యాంగిల్స్ గురించి కూడా తెలియాలి అన్నా నా వీడియో కంప్లీట్ గా అయితే వాచ్ చేయండి. ఇంకా మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. చూద్దాము, వెళ్లే దారిలో అయినా మా హస్బెండ్ కొంచెం కాకపోయినా కొంచెమైనా రివీల్ చేస్తారేమో చూడాలి. ఇంకా హ్యాపీ మ్యారేజ్ డే చెప్పు. హ్యాపీ మ్యారేజ్ డే చెప్పు. థ్యాంక్ యూ. Bye. Happy anniversary anniversary.
ఎందుకంటే ఏదో సస్పెన్స్ ప్లాన్ చేశారని చెప్పాను కదా, అది ఇదే. ఇప్పుడు దాకా ఫాగ్ ఎంట్రీ కూడా చూపించాను. అండ్ లోపల థియేటర్ అయితే ఇట్లా ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ థియేటర్స్. ఇంత డెకరేషన్ మన ఇంట్లో చేసుకోవాలి అంటే మనం చాలా మనీ పెట్టాలి. మనమే అంతా అన్ని డెకరేషన్స్ దగ్గరుండి చేయించుకోవాలి. బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఈ థియేటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా థియేటర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. నా హృదయం లాగే నా పేరు కూడా చాలా పెద్దది, అందుకనే పేరు సరిపోక లక్ష్మి పెట్టారు. దాని తగ్గట్టే మా హస్బెండ్ పేరు శంకర్. ఐ లవ్ యూ. కేక్ అప్పుడే అంత అయిపోయింది. ఇలాంటి కింగ్, క్వీన్ అండ్ హ్యాపీ యానివర్సరీ బ్యానర్, ఈ పార్టీ ప్రోప్స్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి క్యాండిల్స్ తో మనకి థియేటర్ లో ఎంట్రీ అయితే ఉంటుంది. దట్ ఈస్ క్యాండిల్ పార్క్. చూడండి ఇంక ఇట్లా వచ్చేస్తే ఇది అండ్ దిస్ బ్యూటిఫుల్ డెకరేషన్. సేమ్ ఇదే డెకరేషన్ మేము నిఖిల్కి చెరిష్ ద్వారా చేయించాము. బట్ ఈ ప్రైవేట్ థియేటర్ యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు ఇలాంటి ప్రైవేట్ థియేటర్స్ చూశాను. నేను నెక్స్ట్ కిడ్స్ బర్త్డేకి ఇలాంటివి యూజ్ చేద్దాం అనుకున్నా, కానీ మా హస్బెండ్ దానికన్నా ముందు మా యానివర్సరీకి తీసుకొచ్చేసారు ఇలాగా. హ్యాపీ యానివర్సరీ బెలూన్స్. అండ్ ఇటువైపు వచ్చేస్తే ఇలా మా ప్యాకేజ్లోనే రోజ్ బొకే కూడా ఇచ్చారు అండ్ రెడ్ వెల్వెట్ కేక్. అండ్ ఇట్ సైడ్ వచ్చేస్తే ఇలాంటి రెక్లైనర్స్. నాకైతే ఈ సర్ప్రైజ్ బాగా నచ్చింది. ఈ రోజ్ బొకే కూడా మా హస్బెండ్ ఇచ్చారు. 4 మెంబర్స్ అయితే అకంపెనీ అవ్వచ్చు. పీస్ఫుల్ గా ఉంది ఈ థియేటర్. ఎక్కువ రెక్లైనర్స్ మనం థియేటర్ లోనే చూస్తాం, కానీ ప్రైవేట్ థియేటర్ లో ఇది చాలా బాగుంది రెక్లైనర్. నాకైతే ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్రైవేట్ థియేటర్ లో. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటికీ మాకు ఇచ్చిన రూమ్ లో 3 సైడ్స్ అయితే చూపించా. ఇప్పుడు 4th సైడ్, వెరీ హైలైట్ సైడ్, అది ఇదే. మొత్తం మా మ్యారేజ్ అన్ని అంతా ఉంది. మొత్తం మా హస్బెండ్ ఈ ఫొటోస్ అన్ని గ్యాదర్ చేసి మరీ పెట్టారు. ఒక్కొక్క ఫోటో గురించి ఇప్పుడు చెప్తాను. ఇదే మా ఫస్ట్ ఎంగేజ్మెంట్ డే, దట్ ఈస్ March 16th. అండ్ ఇది మా పెళ్లి రోజు, అంటే May 19th 2021కి మా పెళ్ళి అయింది అండ్ తాళి కడుతున్నప్పుడుది. అండ్ నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి రథం చేసుకున్నప్పుడు. అండ్ దాని తర్వాత వెంటనే రిసెప్షన్. మేము ఒక్కొక్క యానివర్సరీ ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అన్ని యానివర్సరీలో ఇది మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్, ఎందుకంటే కరోనా టైంలో చేసుకున్నాం ఈ యానివర్సరీ. ఈ కేక్ నేనే ప్రిపేర్ చేశాను. ఇలా మా యానివర్సరీ అయిన తర్వాత హర్షకి పేరు పెట్టిన రోజు హర్ష అని. అండ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ యానివర్సరీ. ఫస్ట్ యానివర్సరీ అమ్మోళ్ళ ఇంట్లో జరిగింది కరోనా టైంలో. అండ్ సెకండ్ యానివర్సరీ హైదరాబాద్లో జరిగింది. ఈ పిక్స్ అన్నీ మా మామయ్య గారే తీశారు. ఈ కేక్ కూడా మా హస్బెండ్కి రెండోసారి కూడా నేనే కేక్ చేశాను. ఒకసారి జూమ్ వేసుకోండి. ఇది కూడా సెకండ్ కేక్ నేనే చేశాను. ఈ పిక్ తర్వాత 3rd యానివర్సరీ. యాక్చువల్గా నిజం చెప్పాలంటే 3rd యానివర్సరీ ఇంకా డిఫరెంట్గా చేసుకున్నాం. అప్పుడు నిఖిల్ పుట్టి 1 month అయింది. నేనేమో విజయవాడలో ఉన్నాను. ఈయన ఒక ఫ్యూ డేస్ ఉండి మళ్ళీ తర్వాత ఆఫీస్ పర్పస్ మీద హైదరాబాద్ వచ్చేసారు. బట్ నాకు మాత్రం విషెస్, గిఫ్ట్స్ మాత్రం మా హస్బెండ్ పంపించారు. ఆ 3rd అది అంతగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఆ తర్వాత ఇంకా అన్నప్రసన్న మాత్రం బాగా చేసుకున్నాం, నిఖిల్ గారు అన్నప్రసన్న. అప్పుడే హర్షది కూడా సెకండ్ బర్త్డే, అది ఈ పిక్. అండ్ తర్వాత 3rd బాగా చేసుకోలేదని 4th మాత్రం బాగా చేసుకున్నాం. మా మ్యారేజ్ May 19th 2021కి అయ్యింది. అందుకే 19th పెద్దమ్మ తల్లి టెంపుల్ అండ్ జూలాజికల్ పార్క్ వెళ్ళాం. 20th రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాం. అప్పుడు మా అన్నయ్య అండ్ మా తమ్ముడు కూడా వచ్చారు. అండ్ ఇది రీసెంట్గా గుంటూరు వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. అండ్ ఈ యానివర్సరీనే టోటల్ డిఫరెంట్గా ఓన్లీ మేమిద్దరమే ఈ పెద్ద పెద్ద గెస్ట్ల మధ్య చేసుకుంటున్నాం. ఒకటి మా హర్ష అండ్ సెకండ్ వన్ నిఖిల్తో చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ మ్యారేజ్ జర్నీ. ఇప్పటిదాకా నా మ్యారేజ్ డే గురించే చెప్పాను, కానీ అనుకోకుండా మ్యారేజ్ డే రోజు ఇంకో హ్యాపీ మూమెంట్ అయితే జరిగింది. అది కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అదేంటి అంటే నా ఛానల్ మానిటైజ్ అయిపోయిందో. జనరల్ గా యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ ని టైం టు టైం అయితే యూట్యూబ్ అప్డేట్ చేయదు, ఎందుకంటే స్పామ్ వ్యూస్, ఫేక్ వ్యూస్ ఏమైనా వస్తే కనుక అవన్నీ ఎలిమినేట్ చేసి ఎగ్జాక్ట్ వ్యూస్ అనేది ఇస్తుంది. సో టైం టు టైం అయితే అప్డేట్ అవ్వవు. నాకు ఈ 19th మేకి వచ్చిన వ్యూస్ అలా ఇప్పుడు 14th మే రోజువి, అంటే 5 days అయితే డిలే ఉంటది. నాకు నిన్న అప్డేట్ అయిన వాచ్ అవర్స్ అయితే 13th మే ప్రకారం నాకు 3994 అవర్స్ వచ్చినాయి. ఓన్లీ 6 అయితే నాకు 4000 అవర్స్ అయిపోతాయి. 18th మే రోజు నాకు 6 బ్యాలెన్స్ ఉన్నాయన్నా కదా, అది 19th మే రోజు అయితే అయిపోయినాయి. అంటే నాకు వాచ్ అవర్స్ అప్డేట్ అయితే కనుక మానిటైజేషన్ అయితే అయిపోయింది. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఎన్లోకి వెళ్తే
అయిపోతే కనుక నాకు మానిటైజేషన్ అయిపోయిందని చెప్పి వస్తుంది. అదంటే ఇప్పుడు చూపించేస్తా. చూసేయండి రండి. ఇది యూట్యూబ్ స్టూడియో. ఇప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్ 2421. ఇదిగోండి ఎన్నొక్కేస్తున్నా. యూ హ్యావ్ అన్లాక్డ్ న్యూ వేస్ టు ఎర్న్ అంటే నాకు మానిటైజేషన్ అయిపోయింది. వావ్, బ్యూటిఫుల్ కదా. మా పెళ్లి రోజునే యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయింది. కోఇన్సిడెన్సే అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ ఎప్పుడో 14th మేలో అప్డేట్ అయిపోయింది. 19th మే చూపించి మా ఆనందాన్ని అయితే డబల్ చేశారు. మా హస్బెండ్ యానివర్సరీ సర్ప్రైజే కాదు, యూట్యూబ్ మానిటైజేషన్ కేక్ ని కూడా సర్ప్రైజ్ గా ఇలా ప్లాన్ చేశారు. చూపించేస్తున్న కేక్ అయితే టడా, చాలా బిగ్ నేమ్. మా 5th యానివర్సరీ అండ్ మానిటైజేషన్ అన్నీ ఒకేసారి అయితే జరిగినాయి. కేక్ చూసేయండి. హర్ష కట్ చేద్దాం. హర్ష ఏంటిది ఇది? యూట్యూబ్. నువ్వు నాకు ముందు హ్యాపీ మ్యారేజ్ డే చెప్పు. థ్యాంక్ యూ. నువ్వు చెప్పు హ్యాపీ. ఎస్ సార్ ఏంటి సార్ అది? హ్యాపీయా? ఓకే. మా వాడికి ఈ ఇయర్కి హ్యాపీ వచ్చింది, నెక్స్ట్ ఇయర్కి పూర్తిగా వచ్చేస్తుంది. వీడికైతే పూర్తిగా వచ్చేసింది హ్యాపీ మ్యారేజ్ డే. హర్ష ఇదేంటిది? లైక్ చెప్పేశాడు. ఇదేంటిది హర్ష? యూట్యూబ్. వా, మా అబ్బాయికి లైక్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విజయలక్ష్మి లైఫ్ స్టైల్. లైక్ కావాలంటే ఇచ్చేద్దాం వీడికి. సరే ముందైతే కేక్ కట్ చేద్దాం. ఈ 5th యానివర్సరీ డే 2 కేక్స్. బాగుందా? చిందండి దా. హర్ష నువ్వు పెట్టు అమ్మకి. హర్ష నువ్వు అమ్మకి పెట్టాలి. యూట్యూబ్ కేక్. నువ్వు పెట్టు నాకు. నీకేం కావాలి? లైక్ కావాలా? మరి అందరినీ లైక్ చేయమని చెప్పు. అందరూ మా అమ్మ పోస్టుని లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ. ఈ యూట్యూబ్లో నాతో పాటు మా హస్బెండ్ హెల్ప్ లేకుండా అయితే నేను ఇంత చేయలేను. హ్యాపీ మానిటైజేషన్ యూట్యూబ్. నేను ఈ విజయలక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్ని నేను సెప్టెంబర్ 25th 2023లో స్టార్ట్ చేశాను. ఇవాళ డేట్ May 19th 2024. 8 months కూడా కంప్లీట్గా అవ్వలేదు. 8 monthsలోనే నాది కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయింది. ఇప్పుడు దాకా అయితే ప్రూఫ్లన్నీ చూపించాను మానిటైజ్ అయిపోయింది అని చెప్పి. ఈ థియేటర్లో ఏదో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి మా ఛానల్నే పెట్టేశాము. ఇక్కడ అన్నీ చెప్తున్నా కానీ అసలు ఈ థియేటర్ ఎక్కడుంది ఏంటి అది మాత్రం ఇప్పుడు దాకా చెప్పలేదు. మేము వచ్చిన థియేటర్ కార్నివల్ క్యాస్టిల్. ఇది కొండాపూర్లో ఉంది. ఇది ఏఎంబి మాల్ దగ్గరలో ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తాయి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ బర్త్డే పార్టీస్ కానీ యానివర్సరీ ఫంక్షన్స్ కానీ బేబీ షవర్స్ కానీ బ్రైడ్ టు బీ ఫంక్షన్స్ కానీ ఇట్లాంటి ఎటువంటి ఫంక్షన్స్కైనా ఇలాంటి ప్రైవేట్ థియేటర్స్కి వచ్చేసి మనమైతే చక్కగా సెలబ్రేట్ చేసేసుకోవచ్చు. మేము తీసుకున్న థియేటర్ వచ్చేసి ప్రీమియం థియేటర్. మొత్తం లుక్ అయితే ఒకసారి అయితే మొత్తం చూపించేశాను. ఈ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి నేను జాయ్స్ ఫ్యాషన్ బొటెక్ నుంచి తీసుకున్నాను. నేను వాళ్ళని వాట్సాప్ నుంచి రీచ్ అయ్యాను. ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. అండ్ ఆల్సో వాళ్ళది ఇన్స్టాగ్రామ్ సైట్ ఉంది, అది కూడా ఇస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కనుక వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అండ్ ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ వచ్చేసి గ్లోరియస్ జ్యువెల్స్ బై దివ్య ఇన్స్టాగ్రామ్ సైట్ నుంచి తీసుకున్నాను. దీన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, మీకు నచ్చితే కనుక తీసుకోండి. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. నేను 2 sets ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ గ్రీన్ బ్యాంగిల్స్కి ఇంకా 2 బ్యాంగిల్స్ వస్తాయి, బట్ నేను సింపుల్గా ఉండేలాగా ఇలా అయితే వేసుకున్నాను. ఈ 2 sets ఆఫ్ బ్యాంగిల్స్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి కూడా మీకు నచ్చినట్టయితే కొనేసుకోండి.
కార్నివల్ క్యాస్టిల్లో 5 టైప్స్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి. ప్రీమియం ఆల్రెడీ చూసేసాం. మ్యాక్సిమం ఇంతమందిని ఎలో చేస్తారు థియేటర్స్లో. వాళ్ళ అఫీషియల్ సైట్ వచ్చేసి carnivalcastle.com. డేలో 5 స్లాట్స్ ఉంటాయి. సైట్లోకి వెళ్ళి మనం బుకింగ్ చేసుకోవచ్చు మన రిక్వైర్డ్ డేట్కి తగ్గట్టు స్లాట్ని. యాడ్ ఆన్స్ లైక్ క్యాండిల్ పాత్, ఫాగ్ ఎంట్రీ, రోజ్ బొకే, క్లిప్పింగ్ ఫొటోస్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఫోటోగ్రఫీ టిల్ 15 మినిట్స్ అయితే ఉంటుంది. మన ఈవెంట్ అయ్యేలోపు వాళ్ళే ఫాస్ట్గా పిక్స్ అయితే సెండ్ చేసేస్తారు. రిమైనింగ్ థియేటర్స్ కూడా చూసేద్దాం. ఇది వెంటేజ్ థియేటర్. థియేటర్కి ఎంటర్ అవుతూనే మనకి బ్యూటిఫుల్ డెకరేషన్ ఫుల్ ఆఫ్ వైట్ అండ్ పింక్ రోజెస్. ప్రతి థియేటర్లో డెకరేషన్తో పాటు ఏసీ, ప్రొజెక్టర్, లగ్జేరియస్ రెక్లైనర్స్, పార్టీ ప్రోప్స్, అంబ్రిల్లా ఎసెట్రా అయితే ఉంటాయి. స్క్రీన్ సైజ్ వచ్చేసి 110 ఇంచెస్. నెక్స్ట్ థియేటర్ వచ్చేసి రేడియంట్ థియేటర్. ఇందులో 5 మెంబర్స్ అయితే అకంపెనీ అవ్వచ్చు. ఇది ఫుల్ ఆఫ్ ఎల్లో థీమ్తో అయితే చేశారు. 5 రెక్లైనర్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మనం ఎక్కువ మెంబర్స్ ఉంటే కనుక ఒకవేళ చెప్తే ఏమైనా అరేంజ్ చేస్తారు సీటింగ్. బెలూన్స్ కూడా ఎల్లో, వైట్ అండ్ బ్లాక్ సీక్వెన్స్ ఉన్నది. అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేసి 120 ఇంచెస్. కార్నివల్ క్యాస్టిల్లో ఫుడ్, యాంబియన్స్, స్టాఫ్ ఎవ్రీథింగ్ అయితే ఆసమ్ ఉంది. అండ్ నెక్స్ట్ది వచ్చేసి రాయల్ థియేటర్. చూడండి ఇది మొత్తం పర్పుల్ వైలెట్ కలర్తో అయితే ఉంది డెకరేషన్ మొత్తం. ఇది చాలా లార్జ్ స్క్రీన్ అండి, అంటే 150 ఇంచెస్. ఇందులో 10 మెంబర్స్ వరకు అయితే అకంపెనీ అవ్వచ్చు. అండ్ ఇలా ఒక సైకిల్ మోడల్లో కూడా ఉంది. ఇది మొత్తం రెడ్ కలర్లో ఉన్నాయి రెక్లైనర్స్. దిస్ ఇస్ ద లార్జెస్ట్ స్క్రీన్. అండ్ లాస్ట్ స్క్రీన్ వచ్చేసి గెలాక్సీ థియేటర్. ఇది ఓన్లీ 2 మెంబర్స్, పర్టికులర్గా కపుల్స్కి అయితే ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేసి 100 ఇంచ్, ఫుల్ ఆఫ్ రెడ్ కలర్ రోజెస్తో డెకరేషన్ అయితే ఉంది. ఈ థియేటర్స్ కపుల్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి ఎటువంటి సెలబ్రేషన్ అయినా ఇక్కడ ప్లాన్ చేసుకొని మన వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. మన స్పెషల్ డేని వెరీ మెమరబుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్తో పాటు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే కామెంట్ చేస్తే మీరు ఎవరో కూడా తెలుస్తారు. సో అందుకని లైక్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.